హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెనీలా స్పాంజ్ కేక్ చేస్తున్నాము. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 eggs కావాలి. అందులో 1/2 కప్ షుగరు, తర్వాత 1/4 కప్ ఆయిల్, 1/4 కప్ మిల్క్, 3/4 కప్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్. ఇవి మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారు కదా ఫ్లోరు. ఇందులో బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, మైదా, 3 ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసి మనం మిక్స్ చేసామన్నమాట. ఓకే, మైదా వచ్చేసి మనం 3/4 కప్ వేసాము ఫ్రెండ్స్ ఇందులో, ఇది చూడండి. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చి 1 టీ స్పూన్ వేసాము. నెక్స్ట్ బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్. అవన్నీ వేసిన తర్వాత ఫ్లోర్ మనకి ఇట్లా వస్తుంది. దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి క్లియర్గా. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం 2 eggs, 1/2 కప్ షుగరు, తర్వాత 1/4 కప్ ఆయిల్ వేసుకొని మిక్సీలో వేసుకొని మనం ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి లిక్విడ్ ఇలా మిశ్రమం తయారవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఈ మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ మైదా ప్లస్ ఇందాక బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కలిపిన దాంట్లో పోసుకుంటే మనం నిదానంగా కలుపుకోవాలన్నమాట. ఇది నిదానంగా కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా ఉండాలి, కన్సిస్టెన్సీ అనేది సాఫ్ట్గా. దీనికి మనం మిల్క్ కూడా యాడ్ చేయాలండి. ఎంతంటే 1/4 కప్ మిల్క్ యాడ్ చేయాలి. కొంచెం కొంచెం పూసుకుంటా యాడ్ చేసుకుంటే మనకి ఉండలు ఇవన్నీ లేకుండా ఉంటాయి. ఇది ఏ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ప్యాకెట్ మిల్క్ అయినా పర్లేదు. ఇలా ఒక్కసారిగా పోసుకోవచ్చు. ఇలా పోసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఏమన్నా పిండి కలబంది ఉంటే ఈ లిక్విడ్కి మనకి కలిసిపోయి సాఫ్ట్గా వస్తుంది అన్నమాట కన్సిస్టెన్సీ. వెనీలా ఎసెన్స్ మనం తీసుకుంటాము. 3/4 కప్ ఆఫ్ మైదాకి మనం 1 టీ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేస్తాము. ఇది మనకి ఫ్లేవర్ రావడానికి, టేస్ట్కి పనికి వస్తుంది. వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం అందులో 1 టీ స్పూను యాడ్ చేసి అది కూడా మనం మిక్స్ చేసుకోవాలి. సో పిండి అంతా వెనీలా ఎసెన్స్తో కలిసిపోవాలన్నమాట. ఓవెన్ ప్రూఫ్ కేక్ మోడ్లో కాస్త ఇది గీ వేసుకుని కింద రాసుకుంటే మనకి వేసుకున్నటువంటి ఫ్లోరు తర్వాత కేక్ అయినప్పుడు ఈజీగా మనకి వచ్చేస్తుంది అతుక్కోకుండా. ఈ విధంగా మనం డౌ మొత్తం కలుపుకున్న తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా ఉండాలి. దీన్ని మనం ఇందులో షిఫ్ట్ చేసుకుంటామండి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం బాదం పప్పు, వాల్నట్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనది చాపర్ అంటే ఈ డ్రై ఫ్రూట్ చాపర్ అనమాట. ఇందులో వేసేసి మనం దీన్ని రొటేట్ చేస్తే మనకి ఆ డ్రై ఫ్రూట్ చాప్ అయ్యి పడిపోతాయి ఆటోమేటిక్గా. సో ఫ్రెండ్స్, మనం దీంతో మనం చేయటం వల్ల ఏమైందంటే ఈ చాపర్తో మనకి ఫ్లేకీగా చక్కగా బాదం పప్పు ఇలా చిన్న స్లైసెస్ లాగా పడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి కేక్ మెటీరియల్ మొత్తం ఓవెన్ ప్రూఫ్ దాంట్లో పెట్టేసి మనం ఓవెన్లో పెట్టామండి. నెక్స్ట్ మనం 180 degrees దగ్గర 15 to 20 minutes మనం దీన్ని సెట్ చేస్తున్నాము. ఓవెన్ స్టార్ట్ అయింది. లోపల మనకి రొటేట్ అవుతా బేక్ అవుతూ ఉంటుంది అనమాట. నేను యాక్చువల్గా 30 minutes పెట్టాను. మనం 15 minutes తర్వాత ఒకసారి మనం చూసుకోవాలి డౌని బేక్ అయిందా లేదా. దాన్ని బట్టి మనం 5 minutes ఇంక్రీజ్ చేసుకుంటా డిక్రీజ్ చేసుకుంటా మనం కుక్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్,
బేక్ అయింది చూసారా కేక్. ఆల్మోస్ట్ 9 to 10 minutesలోనే బేక్ అయిపోయింది మొత్తం. అదే మోల్డ్ నుంచి అదే విడిపోయింది కూడా. కరెక్ట్గా టైం చూసుకున్నాం, లేకపోతే సూపర్ బేక్ అయ్యేది. ఇది వెనిల్లా స్పాంజ్ కేక్ విత్ యాడెడ్ వాల్నట్స్ అండ్ బాదం. రైట్, థ్యాంక్ యూ. ఓవెన్ స్టార్ట్ అయింది. లోపల మనకి రొటేట్ అవుతా బేక్ అవుతూ ఉంటుంది అనమాట. నేను యాక్చువల్గా 30 minutes పెట్టాను. మనం 15 minutes తర్వాత ఒకసారి మనం చూసుకోవాలి డౌని బేక్ అయిందా లేదా. దాన్ని బట్టి మనం 5 minutes ఇంక్రీజ్ చేసుకుంటా డిక్రీజ్ చేసుకుంటా మనం కుక్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, బేక్ అయింది చూసారా కేక్. ఆల్మోస్ట్ 9 to 10 minutesలోనే బేక్ అయిపోయింది మొత్తం. అదే మోల్డ్ నుంచి అదే విడిపోయింది కూడా. కరెక్ట్గా టైం చూసుకున్నాం, లేకపోతే సూపర్ బేక్ అయ్యేది. ఇది వెనిల్లా స్పాంజ్ కేక్ విత్ యాడెడ్ వాల్నట్స్ అండ్ బాదం. రైట్, థ్యాంక్ యూ. Very good. This is vanilla sponge cake with badam and walnut flour. Thank you.